వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. మహానటి చిత్రం టాలీవుడ్ లో వచ్చిన మొదటి బయోపిక్ అని చెప్పాలి. అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం అటు ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా హల్చల్ చేసింది. ఒక రకంగా తెలుగులో బయోపిక్లకు మహానటి ఒక ట్రెండ్ సెట్ చేసిందని చెప్పాలి. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్ఆర్ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. త్వరలోనే చంద్రబాబు నాయుడు, బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ బయోపిక్లు కూడా తెరకెక్కనున్నాయి. అయితే టాలీవుడ్ లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి జీవితం కూడా సినిమాగా తీస్తారంటూ ఫిల్మ్ నగర్ సర్కిల్లో వినపడుతోంది. చిరంజీవి ఎన్నో కష్టాలు పడి సినిమా పరిశ్రమలో తిరుగులేని స్టార్ గా ఎదిగాడు. ఆయన సినీ జీవితంలోనే కాదు, పర్సనల్ లైఫ్ లో కూడా ఎత్తు పల్లాలున్నాయి. దాంతో ఓ బయోపిక్ అవసరమైన మెటీరియల్ చిరు లైఫ్ లో ఉందని సినీ క్రిటిక్స్ చాలా కాలంగా చెప్తున్నారు. ఇదే విషయం మెగా బ్రదర్ నాగబాబుని అడిగితే ఆయన ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. బయోపిక్ ఎవరిదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా తీయాలి, అలా కాకుండా దానికి కల్పిత కథలు జోడిస్తే అది బయోపిక్ అనిపించుకోదన్నారు. అయినా తన సోదరుడు చిరంజీవిపై బయోపిక్ తీసే ఉద్దేశం తమ కుటుంబంలో ఎవరికీ లేదని, చిరు తనయుడు రామ్ చరణ్ కు కూడా అలాంటి కోరిక లేదని స్పష్టం చేశారు నాగబాబు. అసలు తన మీద బయోపిక్ తీస్తే బాగుంటుందని చిరంజీవే కోరుకోరని వ్యాఖ్యానించారు. సావిత్రంత గొప్ప వ్యక్తి కాకపోయినా సిల్క్ స్మిత బయోపిక్ డర్టీ పిక్చర్ అద్భుతంగా ఆడిందని, అందుకు కారణం సిల్క్ స్మిత జీవితంలో అనేక మలుపులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు నాగబాబు. ఎప్పుడూ సక్సెస్ఫుల్ గా ఉండే వ్యక్తి జీవితంపై సినిమా తీస్తే అందులో కొత్తదనం ఏమీ ఉండదని అన్నారు. జీవితంలో ఒడిదుడుకులన్నీ కలిపి తీస్తేనే ఆ బయోపిక్ హిట్ అవుతుందని, లేకపోతే ఓ సాధారణ సినిమా లాగా ఉంటుందని తెలిపారు. అయితే త్వరలోనే రిలీజ్ కాబోతున్న లక్ష్మీ ఎన్టీఆర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మను వ్యక్తిగా కంటే దర్శకుడిగానే అభిమానిస్తానని చెప్పారు. వర్మ ఈ సినిమా కోసం తీసుకున్న పాయింట్ లక్ష్మీ పార్వతితో పెళ్లి నుంచే కాబట్టి సినిమా ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నట్లు వెల్లడించారు నాగబాబు. కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.